ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం. మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభు వలన పొందుదునని ఎరుగుదురు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన అద్భుతమైన వాగ్దానాన్ని ధ్యానించుకుందాము. సహోదరి సహోదరుడా, నీవు యథార్థంగా ప్రవర్తించినట్లయితే, నీతిగా ప్రవర్తించి మేలు చేసినట్లయితే, ప్రతి విషయంలో ఓర్పుతో ముందుకు వెళ్ళినట్లయితే, ఇతరులకు నీ సహోదరులకు మేలు చేసినట్లయితే, మన ప్రభువైన యేసు మంచి ప్రతిఫలం నీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. సహోదరి సహోదరుడా, మనం చేసే ప్రతి మంచి పనికి ప్రభువు జీతమిస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు, మనల్ని తృప్తిపరుస్తాడు. మనం ఈ లోకంలో ప్రత్యేకమైన జీవితం జీవించాలి, నీతి న్యాయాలు అనుసరించి నడవాలి. నీవు చేసేటటువంటి మంచి పనులు మనుషులకు తెలియకపోవచ్చు, మనుషులు గుర్తించకపోవచ్చు, మనుషులు నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు. దేవుడు నిన్ను అర్థం చేసుకుంటాడు. నీవు ఇతరులకు మేలు చేసినప్పుడు వారి వలన నీకు ప్రతిఫలం రాకపోవచ్చు, కానీ నీకు ప్రతిఫలం దేవుడిస్తాడు. మీరు ఏది విత్తుతారో అదే కోస్తారు, ఏ పంటను విత్తుతారో అదే కోస్తారు. మనం ఇతరులకు మంచి పనులు చేస్తే మనకు కూడా మంచి జరుగుతుంది. అందుకనే దేవుడు అంటున్నాడు, మంచి విషయములలో ఆసక్తులై ఉండుడి అంటున్నాడు. కొలస్సీలకు 3వ అధ్యాయము 23వ వచనంలో, ప్రభు వలన ఒక వారసత్వం మీకు బహుమతిగా లభిస్తుందని మీకు తెలుసు, గనుక మీరు ఏమి చేసినా అది మనుషుల కోసం కాక ప్రభువు కోసమని మనస్ఫూర్తిగా చేయండి. సహోదరి సహోదరుడా, బైబిల్ గ్రంథంలో 2వ రాజులు 5వ అధ్యాయము 1వ వచనంలో ఒక చిన్న అమ్మాయి పరాయి వారికి మేలు చేయటం మనం చూస్తాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతడు కుష్ఠరోగి. సిరియన్ల గుంపు బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా ఆ చిన్నది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. ఆ చిన్న అమ్మాయి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆ కుటుంబంలో ఎంతో విధేయతగా ఉంటుంది. ఆ చిన్న అమ్మాయి తన యజమానురాలితో ఈ విధంగా అంటుంది. షామ్రోన్లో ఉన్న ప్రవక్త అయిన ఎలీషా, అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగం బాగు చేయనని తన యజమానురాలితో అంటుంది. నయమాను ఎలీషా దగ్గరికి రావటం జరుగుతుంది. నయమాను రథముతో వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచి ఉండగా, అప్పుడు ఎలీషా, నీవు యోర్దానుకు వెళ్ళి అందులో 7 సార్లు స్నానం చేయి, అప్పుడు నీ శరీరం పూర్తిగా నయమై యథాస్థితికి వస్తుందని కబురు పంపాడు. అప్పుడు నయమాను వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునిగాడు. వెంటనే అతడి శరీరం పూర్తిగా నయమై పిల్లవాడి శరీరంలాగా యథాస్థితికి రావటం జరుగుతుంది. దేవుడు ఇశ్రాయేలీయుల యొక్క ఒక చిన్న అమ్మాయి ద్వారా అన్యుల దేశంలో అద్భుత కార్యం చేశాడు. ఆ చిన్న అమ్మాయి ఇతరులకు మేలు చేసే గుణం కలిగి ఉంది. సహోదరి సహోదరుడా, మనం కూడా ఇతరులకు మేలు చేయాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినట్లు శత్రువుల్ని ప్రేమించాలి. అప్పుడు మనకి మంచి ప్రతిఫలం కలుగుతుంది, మనకు మంచి బహుమానం దొరుకుతుంది. చెప్పబడిన వాక్యము దేవుడు మనందరి జీవితాల్లో దీవించి ఆశీర్వదించునుగాక. వాక్యమును బట్టి ప్రార్థించుకుందుము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేలాది దూతల చేత కొనియాడబడుచున్న దేవా, ప్రేమాస్వరూపి, నీకు వేలాది స్తోత్రాలు, వందనములు తెలియజేస్తున్నాము. యథార్థంగా జీవించిన వారికి మంచి ప్రతిఫలం ఇస్తానన్న దేవా, నీకు వేలాది స్తోత్రములు. మీ యొక్క వాగ్దానాల ద్వారా మాతో ప్రతిరోజు మాట్లాడుచున్న అమూల్యమైన మాటలను బట్టి, ఆదరణ మాటలను బట్టి వందనములు తెలియజేస్తున్నాము. ఎందరైతే బిడ్డలు ఏ సమస్యల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, మీరే వారి సమస్యల నుండి విడుదల దయచేయండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము.
వారు స్కూల్కి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు తండ్రి మీ దయాహస్తములతో వారిని కాపాడండి. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. కాలేజీకి వెళ్ళే బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో బిడ్డలను అనుగ్రహించండి, సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి, మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.